శ్రీ గురుభ్యో నమ. జయ శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయములో 40వ దశకము పోతనా అనుగ్రహము. తదనునంద మమంద శుభాస్పదం నృపపురీం కరదానకృతే గతం సమవలోక్య జగాద భవత్పితా విదితికం సహాయ జనోజ్జమః. అవ్వల ఉత్తమ గుణ సంపన్నుడైన నందుడు కంసునికి పన్ను చెల్లించుటకు మధురానగరమునకు వెళ్ళెను. అప్పుడు నీ జనకుడు వసుదేవుడు పసిపిల్లలందరూ సంహరించుటకు కంసుడు పన్నిన కుతంత్రములను విని నందునికి తెలిపి జాగరూకులై ఉండుడని హెచ్చరించెను. ఐ సఖే తవ బాలక జన్మ మాం సుఖయతే నిజాత్మజ జన్మవత్ ఇతి భవత్పితృతాం వ్రజనాయకే సమధిరోప్య శంస తమాదరాత్. నీకు కుమారుడు కలుగుట నాకు కలిగినట్లే ఆనందము కలిగినది అని వసుదేవుడు నిజముగా నిన్ను కనిన తండ్రిగా తాను అర్థమగునట్లు నందును కొనియాడెను. ఇహచ సంచ నిమిత్త శతాని ఇహచ సంతి అనిమిత్త శతాని తే కటకసీమ్ని తతో లఘుగమ్యతాం ఇతి చ తద్వచసా వ్రజనాయకో భవదపాయభియాధృతమాయయౌ. ఇచ్చట నీరేపల్లియు నచ్చట దుశ్శకున జాల మద కనవచ్చన్ చెచ్చద జనుమన నందుడు వచ్చన్ వెనుదిరిగి భవదపాయ భయానన్. ఇక్కడ మీ రేపల్లెలో దుశ్శకనములు చాలా కనిపిస్తూ ఉన్నాయి, వేగముగా ఇంటికి వెళ్ళుము అని చెప్పిన వసుదేవుని హెచ్చరికను అనుసరించి నీకేమైనా ప్రమాదము కలుగును అన్న భయంతో నందుడు వెంటనే ఇంటికి వచ్చెను. అవసరే ఖలు తత్ర చ కాచన వ్రజపదే మధురాకృతిరంగన తరళ షట్పద లాలిత కుంతల కపటపోతక తే నికటంగత. సరిగానా సమయానకు సరసాకృతి పూని తరళ షట్పదకుల సుందరవేణి యొకతే మాయా నరబాలక నీదు దరికి నవ్వుచు వచ్చన్. ఆ సమయమనందు ఒకానొక అందగత్త అయిన పోతన అనే రాక్షసి తుమ్మెదలను మించు నల్లనైన కొప్పుతో ఓ కపట బాలకమూర్తి నీ దరికి వచ్చెను. సపది సాహృత బాలక చేతేన నిశిచరాన్వయజాకిల పూతన వ్రజవధూష్విహ కేయమితి క్షణం విమృశతీషు భవంతముపాదదే. పూతన ఆ రాక్షసి శిశుఘాతిని వ్రజకాంతలెల్లకని ఎవరే ఈ నాతియనునంతలో చేసేతన్ నిన్నెత్తికొని హసించుచు నిలిచన్. అది శిశుఘాతిని రాక్షసి. గోపకాంతలు ఇది ఎవరిని విమర్శించుచున్న క్షణములోనే అది నిన్నెత్తుకొని లాలించుచూ నిలిచుండెను. లలిత భావ విలాస హృతాత్మభిః ఉపతిభిః ప్రతిరోద్ధుమపారిత స్తనమసౌ భవనంత నిషేధుషీ ప్రదదుషీ భవతే కపటాత్మనే. దాని విలాసములకు శిశువును లాలించుటలో చూపిడి సొంపునకు మోసపోయి గోపికలు దానిని వద్దని వారింపలేకపోయేది. అది ఆ నందభవనమున కూర్చుండి నీకు పాలిచ్చుటకు ఆరంభించను. సమధిరుహ్య తదంకమశంకితస్త్వం అధ బాలకలోపనారోపితః రోషితః మహదివామ్రఫలం కుచమండలం పెతిచుచూషిర దుర్విషదు దూషితం. నీవు సంశయింపక దాని ఒడిలో కూర్చుండి అది పెక్కుమంది శిశువులను పొట్టన పెట్టుకున్నదనే విషయాన్ని కోపముకొని మామిడి పండు కుడిచినట్లుగా విషదూషితమగు దాని కుచమండలమును గ్రహించి పాలు త్రాగనారంభించితివి. అసుభీరేవ సమం ధయతి త్వయి స్తనమసౌ స్తనితోపమనిస్వన నిరపతద్వయదాయి నిజం వపుః ప్రతిగతా ప్రవిసార్య భుజా ఉభౌ. పాలను పేరుతో నసుల ప్రాణములన్నీయు తోడివైచి వేగ్రోలితివి
అంతరక్కసియు ఘోర ఘనాఘన గర్జనమ్ముగా పోలననార్చి కూలెతన ముందటి దేహమనేక యోజనాభీలము కాగా గుండెలు గుభిల్లన నెల్లరు తల్లడిల్లగన్. పాలతో పాటు దాని ప్రాణములను కూడా నీవు త్రాగగా పిడుగుపడినట్లు రొదగా అది ఆర్చి ఓజన పరిమాణ శరీరముతో చేతులు పారజాచి నేలపై పడిపోయెను. భయద ఘోషణ భీషణ విగ్రహ శ్రవణ దర్శన మోహిత వల్లవే వ్రజపదే తదురస్థల ఖేళనాన్ యనుభవంతమగృహ్ణత గోపికా. అతి భీషణమైన ఆ ఘోషణమును విని ఆ రక్కసి యథార్థ వేషమును చూచి రేపల్లెలోని అశేష జనము మూర్ఛపడిరి. కొంతవడికి తెప్పరిలి గోపాంగనను మెల్లన చేరి దాని రొమ్మున క్రీడించి నిన్ను తటాలనని ఎత్తుకొని ఉరమ్ములను ఒత్తుకొనిరి. భువన మంగళనాభవిరేవతే యువతిభిః బహుదా కృతరక్షణ త్వమయి వాత నికేతననాథ మా మగధయిన్ కురు తావక సేవకం. అంగనలు లోక మంగళమంగళములు అయిన నీ నామముల సకల అంగములకు రక్ష వెట్టిరి భక్త సంరక్షణైక దక్షునకు స్వామి మా కంగరక్షకము. ఓ జగన్మంగళమూర్తి, గోపికలు లోకమంగళములైన నీ నామములతోనే నీ సకలాంగములకు అంగరక్ష పెట్టిరి. అట్టి వాయుపుర నివాస ఓ కృష్ణ, నీ దాసులను మమ్ము ఆరోగ్యవంతులను చేసి రక్షింపుము. స్వస్తి.